హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు నేను పిల్లల కోసం స్పెషల్‌గా రాగి పూరీని చేశానండి. చాలా హెల్తీ, పిల్లలకి బలాన్నిస్తుంది. అలాగే పెద్దవాళ్ళకి ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు లేదా వీక్‌గా అనిపించినప్పుడు కూడా ఇలాంటివి తింటే నోటికి రుచి అలాగే బలం 2 వస్తాయి. మీరొకసారి ట్రై చేయండి. ఈ పూరి చేసే విధానం ఇప్పుడు చూపిస్తున్నానండి. నేను ఈ పూరి చేయడానికి ముందుగా గోధుమ పిండిని అలాగే స్ప్రౌటెడ్ రాగి పిండిని ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నానండి. మేము గోధుమలు తీసుకొని మంచిగా వాష్ చేసి ఎండనిచ్చిన తర్వాత మిల్లులో వేసామన్నమాట. అలాగే స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఎలా చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ముందుగా గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని, ఇది మిల్లులో ఆడిచ్చిందనమాట, చాలా మెత్తగా వస్తుంది. దీన్ని నేను జల్లెడ పట్టుకుంటున్నాను. అలాగే 1 కప్పు రాగి పిండిని కూడా, అంటే రాగి పిండి అలాగే గోధుమ పిండి 2 సమాన కొలతల్లో తీసుకున్నానమాట. ఇలా తీసుకుంటే పిండి మనకు ముద్ద చేసినప్పుడు మంచి క్వాంటిటీలో వస్తుంది. అలాగే రుచి ఉంటుందండి. మొత్తం మనము రాగి పిండితో చేస్తే కొంచెం గట్టిగా వస్తాయన్నమాట. అలా కాకుండా గోధుమ పిండి వేసి చేయొచ్చు. అలాగే క్రిస్పీనెస్ రావడానికి నేను దీంట్లో 1 చెంచా సూజీ రవ్వ అలాగే టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా కొన్ని నీళ్లు పోసుకుంటూ నేను ముద్దలాగా చేసుకున్నానండి. మనము పూరి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. ఈ మొలకెత్తిన రాగుల నుంచి నేను పిండి తయారు చేసుకొని పెట్టుకున్నానండి. దీనివల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. మొలకెత్తిన రాగులు పిల్లలకి చాలా బలాన్నిస్తాయి. పిండంతా కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు దీన్ని నేను రెస్ట్ చేసి పెట్టానండి. పక్కన మూత పెట్టి పెట్టేసుకోవడమే. పిండి పర్ఫెక్ట్గా కలిసింది. ఇలా కలిసినప్పుడు పూరి పొంగడానికి మనకు చాలా మంచిగా వస్తుందన్నమాట. కలిపే విధానంలోనే పూరి పొంగడము అలాగే సాఫ్ట్నెస్ రావడము 2 ఉంటాయి. ఇలా కలిపిన పిండిని నేను ఇప్పుడు పూరి చేయడానికి చిన్న ముద్దలుగా చేసి అన్నీ పెట్టేసుకొని దీని మీద కూడా మూత పెట్టి పెట్టుకున్నాను. నేను పూరి ప్రెస్ మీద చేస్తానండి. మీరు రొట్టెల పీట పైన చేస్తే అట్లా కూడా చేసుకోవచ్చు, బాగా వస్తాయి. ఇలా 2 సార్లు మంచిగా ప్రెస్ చేస్తే చూసారా పల్చగా ముద్దుగా మంచిగా వచ్చాయన్నమాట. నాకైతే రాగి పూరీలు చాలా ఇష్టం. మా నాన్నకైతే ఇంకా ఫేవరెట్ అనమాట. మంచిగా పొంగిన పూరి అలాగే ఉంటుంది. ఇది మళ్ళీ మనం కాసేపు అయిన తర్వాత అన్ని పూరీలు నార్మల్గా వీట్ ఫ్లోర్తో చేస్తే అణిగిపోతాయి, కానీ ఇది అనగదండి, చాలా బాగా వస్తుంది. మంచిగా 2 వైపులా నేనైతే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నాను అనమాట. రుచి అద్దిరిపోతుంది. దీన్ని మీకు నచ్చిన ఫేవరెట్ కర్రీలో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా రుచి అయితే బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఈ పూరి ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేయండి. ఆ కమెంటే నాకు చాలా ఇంపార్టెంట్. మీరు చేసుకొని ట్రై చేసిన తర్వాత మీ సాటిస్ఫాక్షన్ కోసమే నేను చేస్తున్నాను కాబట్టి. అలాగే మీకు నా వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూరి హెల్త్కి మంచిది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.